చెప్పండి అన్న ఎట్లా చూస్తారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి బర్త్డేలు సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. హైదరాబాద్ కొన్ని చోట్ల ఫ్లెక్సీలు కేసీఆర్ చింపుతా ఉన్నారు. ఎట్లా అన్న ఒక్కటనా ఫ్లెక్సీలు చింపినంత మాత్రాన పబ్లిక్ మనసులోకి వెళ్ళి కేసీఆర్ తీయలేరన్న. ఒకటి ఆయన ఒక బ్రాండ్ అన్న, కేసీఆర్ ఒక బ్రాండ్. వారు ఎన్ని చేసినా ఎన్ని పిచ్చి లెక్కలు చేసినా కూడా కేసీఆర్ అని ఎప్పుడు ఒక బ్రాండ్ అన్న. ఇంకోటి ఈ బర్త్డే సందర్భంగా ఒక్కటే చెప్తున్నామన్న, మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా కేసీఆర్ ఒక ఇంటికి కూడా మీరు ఏం చేయలేరన్న. మా కేసీఆర్ ఎప్పుడు మనిషి అందరి గుండెలలో ఆ కార్యకర్తలే కాదు, ప్రతి మనిషి ప్రతి పబ్లిక్ గుండెలలో మా కేసీఆర్ ఉంటాడన్న. సో గత ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ మీద చాలా నిందలు వేయడం జరుగుతూ ఉంది. సో ఏం చెప్తారు కేసీఆర్ పాలనలో అభివృద్ధి అన్న అప్పులు అంటే ఒక చిన్న ఉదాహరణ అన్న, మనం ఒక ఇల్లు కడతామన్న, ఒక ఇల్లు కట్టినప్పుడు దానికి అప్పు అవుతుంది. దాంతోపాటు అది కూడా ఆలోచించాలి. ఇల్లు కట్టినాక దానికి రెంట్లు వస్తే దాంతోపాటు దాన్ని అన్నీ పోతాయని కూడా ఆలోచించాలి. ఇప్పుడు అభివృద్ధి కావాలంటే కంపల్సరీ అప్పులు చేయాలన్న. అభివృద్ధి ఏడలేదన్న చెప్పండి. ఇప్పుడు 1 ఇయర్లో ఏం అభివృద్ధి అయిందన్న? ఉల్టా 1,20,000 అప్పులు, ఒక్క సంవత్సరం 1,20,000 అప్పులు చేశారు తెలంగాణకి. కానీ మనం 10 సంవత్సరాలలో 7 లక్షల అప్పులు అంటున్నారు. దాంతోపాటు అభివృద్ధి కూడా అదే ఉన్నదన్న. మనకి ఇన్కమ్ ఏందో అది కూడా ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు ఆలోచిస్తలేరు. ఖాళీ అప్పు చేసి ఇన్కమ్ కూడా అంత ఉందన్న మనకు, అది ఆలోచించాలి. అన్న ఏం చేయలేరు అన్న, ఏం చేయలేరు చెప్పండి. ప్రతిదీ చేసిండన్న. ఈరోజు మనము నమ్మకుండా నేను మెదక్ మా ఫ్రెండ్ వాళ్ళది, అది మెదక్ పోతే ఎప్పుడు ఎండిన భూములే ఉంటుండే. ఈరోజు మెదక్లో ప్రతి చిన్నవి వాళ్ళకు ఒక 3 గుంటలు 4 గుంటలలో కూడా వాటర్ వస్తున్నాయి అన్న. ప్రతిది పచ్చదనం అన్న. మరి నిజంగా చెప్తున్నా, మన మెదక్ ప్రతి ఒక్క మెదకులకు చెప్తున్నా, అక్కడ అస్సలు బంజరు భూములు అవి ఉంటుండే. ఈరోజు పచ్చదనం అన్న మనకు, అదొక్కటి ఆలోచించాలి ప్రతి ఒక్కరు. అదే కాకుండా సిటీ అన్న, ఈరోజు సిటీ మనము 10 దాటిందంటే ఎవరు బయటికి వెళ్తలేరు పబ్లిక్. అప్పుడు 12 గంటల వరకు కూడా పబ్లిక్ బయటికి వెళ్తుండే. అట్లాంటిది ఈరోజు భయపడుతున్నారు ప్రతి దానికి. లాస్ట్ రోడ్ల మీద ఉన్న హైడ్రా అంటూ రోడ్ల మీద ఉన్న చిన్న వ్యాపారులను కూడా పరిచయం చేసి చెప్తున్నారు. ఏముందన్న తెలంగాణలో? ఏం లేదు. మొత్తం 1 ఇయర్లో తెలంగాణ నాశనం పట్టించేసారు కథ. ఏం తెచ్చిరానా? ఏముంది చెప్పండి. ఖాళీ మాట వరుసలకి మేము 1,20 కోట్లు 1,50 కోట్లు అంటారు, కానీ చూపెట్టమనండి. అది ఏమీ లేదు. ఉత్త మాటలు. ఖాళీ మాటల ప్రభుత్వం, మాటలే ఉంటాయి తప్ప చేతలు లేని ప్రభుత్వం ఇది అన్న. ఇప్పుడు వాళ్ళకి ఏం దొరకలేదు. వాళ్ళ దాంట్లో వాళ్ళ సైక్యత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు వాళ్ళకే పడతలేదు. వాళ్ళకి ఏం చేస్తుండ్రు వాళ్ళ సీఎం, అసలు సీఎం కూడా ఎవరు అనరు నిజం చెప్పాలంటే. ఆ సీఎం ఏం చేస్తుండ్రు మన మీద పడుతుంది అంతే, మా కేసీఆర్ మీద పడుతుంది. ఇంకా వేరేది ఏం లేదు. ఎవరైనా బర్త్డే టైంలో వాళ్ళు ఖాళీ ఫ్లెక్సీలు చెప్తారా అన్న? ఎంత చిల్లర రాజకీయం ఇది, ఎంత చిల్లర రాజకీయం. ఎప్పుడైనా మా టీఆర్ఎస్ ఈ 10 ఏళ్ళల్లో ఏ కాంగ్రెస్ కానీ ఏ బీజేపీ కానీ ఎప్పుడైనా ఒక ఫ్లెక్సీ చింపినామా? ఈవెన్ మా కేటీఆర్ గారు ఒకటే అన్నారు, ఫ్లెక్సీలు వద్దు ప్రాబ్లం అవుతుంది పబ్లిక్ అని అంటే మానేసినాం తప్ప ఎవరు ఫ్లెక్సీలు మేము చింపలేము. వాళ్ళైతే మరీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మీ బీఆర్ఎస్ నాయకులు కూడా ఒకరు అడగడం జరిగింది, అది ట్విట్టర్లో వైరల్ అవుతా ఉంది. సో ఎవరు చింపమన్నారు, ఎవరు ఎందుకు తీసేస్తా ఉన్నారని అధికారులను అడిగితే పైనుంచి వచ్చిన ఆర్డర్లు అని చెప్తా ఉన్నారు. అంటే ఏమనుకోవచ్చు అన్న? ఒక్కడే పలు అధికారులు ఇప్పుడు ఏం చేస్తారన్న? గవర్నమెంట్ వాళ్ళది, వాళ్ళు ఎట్లా చెప్తారు నింపుతారు. నేను దొంగ అని ఎవరని దొంగ అని చెప్పుకుంటారా? చెప్పలేరు కదా. అది కూడా అంతే. వాళ్ళు చెప్పిరు, వీళ్ళు తీసిరు. రాత్రి 3 గంటలకు ఇవ్వడని అధికారం వచ్చి ఏది ఉన్నా పొద్దున 5 గంటల తర్వాత తీయాలి, లేకపోతే 12 తర్వాత. వాడు పొద్దున 3-4 గంటలకు వచ్చి వీకి పడేసి ఉండాలి. మరి చింపడం అవసరమా అన్న? అంత ఒక్కటన్నా ఎవరు ఏం చింపినా ఏం చేసినా కేసీఆర్ అనేది ఒక బ్రాండు. ఆయన ఎప్పుడు ఎవరు పబ్లిక్ ఒక మా కార్యకర్తలకు పబ్లిక్ మనసులకి వెళ్ళి తీయలేరన్న. ఇది వాస్తవం. ఇది ఇంతవరకన్నా రేవంత్ రెడ్డి సీఎం అని కూడా ఎవరు అంటలేరు. రేవంత్ రెడ్డి ఇంతవరకు వాళ్ళదంటేనే ఆయన పేరు తీయడానికి వాళ్ళకి అర్థమవుతలేదు. ఒకసారి రేవంత్ రెడ్డి అంటారు, ఇంకోటి ఏదో రెడ్డి అంటారు. అట్లాంటి పరిస్థితి వాళ్ళది. నిజంగానే కొంతమంది బాధితులు కేసీఆర్ రావాలి మళ్ళీ అని చెప్పి అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు ఇట్లా జరుగుతా అన్న? హైడ్రా అన్న, అది మరి అవసరమా అన్న? అంత ఘోరమా అన్న? పబ్లిక్ ఎంత నిజంగా చెప్తున్నారు కదా, వాళ్ళు ఒక్కొక్క రూపాయి వాళ్ళు కూడబెట్టుకుని ఇల్లులు కడితే ఈరోజు వాళ్ళని రోడ్డు మీద తెచ్చేసారు అన్న. ఈరోజు తెలంగాణ 1 ఇయర్లో 10 ఏళ్ళు వెనకకి వెళ్ళిపోయినా. 10 కూడా కాదన్న, 20 ఏళ్ళ వెనకకి వెళ్ళిపోయినా మనం. ఇప్పుడు హైదరాబాద్, నేను మామూలుగా నా ఫ్రెండ్స్ ఆంధ్రాలో ఉంటారు, హైదరాబాద్ రావాలంటే భయపడుతున్నారు. వద్దురా నాయన ఎప్పుడు మీ హైదరాబాద్ పెట్టి ఎప్పుడు కూలగొడతారా అని చెప్పేసి రావాలంటే భయపడుతున్నారు. అట్లాంటి పరిస్థితి తెచ్చింది ఎవరు? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఏముందన్న, మళ్ళా ఇంకా 3 ఏళ్ళు, నాకు తెలిసిన 3 ఏళ్ళు కూడా వీళ్ళు కొట్లాడుకుంటారు. 3 ఏళ్ళ తర్వాత 100% మా టీఆర్ఎస్ వస్తుంది, మా కేసీఆర్ వస్తాడు. మళ్ళీ దీనికంటే డబల్ పాలన చేస్తాం, ఇది పక్కా.